అందరికీ నమస్తే. ప్రధానంగా ఈ వీడియో రైతు భరోసా కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తా ఉన్నారో ఆ రైతులందరూ కూడా చూడాల్సినటువంటి వీడియో ఇది. మరి తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? 3 ఎకరాల లోపేనా, లేకపోతే 3 ఎకరాల కంటే పైగా కూడా ఇస్తారా? అసలు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? మరి ఏసీలు జనవరి 26వ తారీఖు నుంచి వెళ్ళి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పిండు, మేము రైతు భరోసా ఇక తెల్లారి నుంచి వెళ్ళి మీ అందరికీ మెసేజ్లు వచ్చేస్తాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు తీసుకున్నాం, ఆ మండలాలు అయిపోయిన తర్వాత అందరికీ పడతాయని చెప్పిర్రు. ఎకరంలో పడ్డాయి, 2 ఎకరాల్లో పడ్డాయి, 3 ఎకరాల్లో పడ్డాయి. ఆ తర్వాత ఆగిపోయి ఇప్పటివరకు 10 రోజులైంది. సో ఎందుకు మరి పడతలేవు? పైసలు ఏమైపోయినాయి? పైసలు ఉన్నాయని చెప్పారు కదా, ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నామని చెప్పారు కదా, మరి ఈ పైసలన్నీ ఏమైపోయినాయి అని చెప్పి అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్లియర్ గా చెప్తా ఉన్నాడు, కనీసం 30% కూడా రైతు భరోసా ఇవ్వలేదు. 10,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను తనఖా పెట్టి ఈ పథకానికే డబ్బులు వాడుతున్నామని చెప్పి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు రైతు భరోసా కేవలం 3 ఎకరాల లోపే ఇచ్చారు? తర్వాత ఎందుకు స్లో అయిపోయింది? మరి మార్చి 31 దగ్గర పడ్డది కదా, ప్రభుత్వం చెప్పినటువంటి డెడ్ లైన్ దగ్గర పడింది. ఈ లోపు అందరికి మీరు ఎన్ని ఎకరాల లోపు కట్ ఆఫ్ పెట్టిండ్రు? 8 ఎకరాల 10 ఎకరాల అందరికి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఎవరెవరికైతే రాలేదో, ఎవరెవరికైతే విస్తీర్ణం తక్కువ ఉండి విస్తీర్ణం ఉన్న విస్తీర్ణానికి ఆ తర్వాత పైసలు తక్కువ పడితే వాళ్ళకి సరి చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతూనే ఉన్నారు. మీడియా ముందు మాట్లాడుతున్నారు, నిన్న అసెంబ్లీ ముందు మాట్లాడినరు. ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటే మాత్రానికి ఏమైంది? ఎందుకు పైసలు ఇస్తలేరు? 3 ఎకరాల్లోపు ఉన్నటువంటి రైతులు అనేక మందికి, కొంతమందికి రాలేదు, కొంతమందికి ఏమో 2 ఎకరాలు ఉంటే ఎకరంన్నరకి, ఎకరంన్నర ఉంటే ఎకరానికి, ఎకరం ఉంటే 30 గుంటలకి ఇట్లా పైసలు పడుకుంటా వచ్చినాయి. రైతులందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. అరే పంట పెట్టుబడి సాయం రాలేదు, అప్పు తీసుకొచ్చి చేసినాం, నీళ్లు చక్కగా వస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి. ఇదంతా బాధ ఉన్నది రైతులకు. ఈ బాధంతా రైతులకు ఉంటే ఇక ఎమ్మెల్యేలు అడుగుతారు కదా, ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి గారిని అంటే అడగలేం, సార్ బిజీగా ఉంటాడు. మంత్రులు అంటే మనకి గలవరు, వాళ్ళని కలవడానికి సమయం ఉండదు. కనీసం మనం ఓటేసినటువంటి ఎమ్మెల్యేనైనా ఆడ ఎక్కడో ఒక దగ్గర కనబడితే ఎమ్మెల్యే కనపడుకుంటుంటాడు, క్యాంప్ ఆఫీస్కి పోతేనో లేకపోతే నియోజకవర్గంలో ఏదో ఒక పెళ్లికో ఏదో ఒక ఫంక్షన్కో వస్తాడు కదా, లేకపోతే సోషల్ మీడియా వేదికగా అయినా సరే ఆయన పేరు పెట్టి, సార్ ఏమైపోయింది సార్, మాకు రైతు భరోసా రాలేదు, ఇగో నేను పలానా మండలం పలానా గ్రామం, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన, గత 10 సంవత్సరాలుగా నాకు ఓటు హక్కు వచ్చిన కాడ నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నా, కానీ నాకెందుకో రైతు భరోసా రావట్లేదు సార్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలని నిలదీస్తా ఉన్నారు. ఇవాళ నిలదీస్తా ఉంటే ఇక ఎమ్మెల్యేలంతా కూడా ఏం చేస్తున్నారు, సార్ రైతు భరోసా పెద్ద తలనొప్పి అయిపోయింది, మనం 15,000 కాదని చెప్పినాం, 12,000 అని చెప్పినాం, అయినా కూడా రైతులకు అనేక మందికి రాలేదు, అనేకమైనటువంటి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి క్యాంప్ ఆఫీస్ కి. ఏం చేద్దాం సార్, దయచేసి రైతు భరోసా మీద ఏదో ఒకటి చేయండి, ఫైనల్ చేయండి, ఇచ్చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఇక మంత్రులతోటి ముఖ్యమంత్రి గారితో అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. ఇక కొద్దిగా వాళ్ళు నొచ్చుకున్నా పర్లేదు కానీ, కొద్దిగా సీరియస్ అయినా పర్లేదు కానీ, సమస్య మాత్రానికి క్షేత్రస్థాయిలో కొద్దిగా తీవ్రతరంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మాత్రానికి మంత్రుల దృష్టికి, మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే, మొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇంకా రైతు భరోసా ఇచ్చేయాలి, మనం మొదలు పెట్టండి అని చెప్పారు. కానీ అది కూడా పెద్దగా ఎక్కడ వచ్చినట్టు ఏం కనిపించలేదు. అదొక 10% 20% వచ్చినాయేమో అని చెప్పి కొంత సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చే కానీ అది మరి క్లియర్ గా 4 ఎకరాల్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి పడ్డాయా లేదా అనేది తెలియదు. వాళ్ళు ఏమంటున్నారు, మనమేమో ఏఓలకి కానీ ఏఈఓలకి కానీ ఫోన్ చేసి ఏమైందండి అని చెప్పేసానంటే కేవలం పడ్డ వాళ్ళ డేటా గానే మాకు ఉంటుంది, కానీ అది ఎప్పుడు పడుతుంది, పడనోళ్ళకి ఎందుకు పడలేదనే డేటా అయితే ఇంకా మా దగ్గరికి రాలేదు అనండి. కానీ వచ్చిన డేటా మాత్రం వాళ్ళకి ఎంత వచ్చింది, ఏ సర్వే నెంబర్ మీద వచ్చింది అనేది చెప్పగలుగుతామని చెప్పి మరి వాళ్ళు చెప్తున్నారు. దయచేసి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు, రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉంది ప్రభుత్వం, కరెక్ట్ గా పనిచేస్తా లేదు, రైతు భరోసాలో విఫలమైపోయిందనే చెప్పుకోవచ్చు. ఏమంటున్నారు, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినప్పుడే కొద్దిగా చక్కగా వచ్చినాయి, ఆ 10,000 అయినా సరే బాజాప్తా 6 నెలలకోసారి పైసలు పడేటి. పోయినసారి వానాకాల పంట వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ ఇయ్యలేదు మా పైసలు, ఇప్పుడేమో ఇస్తామని చెప్పారు కానీ అవి ఇంకా వస్తలేవు.
3 ఎకరాలు పడ్డాయి, పైసలు ఆగిపోయినాయి. అసలు ఎన్ని ఎకరాలకు వస్తాయి? 3 ఎకరాలు అయిపోయినా కట్టప్. ఏంది రైతు బంధు పరిస్థితి ఏంది అని చెప్పి ఇవాళ ఊళ్ళల్లో రైతులు మొత్తం రైతు భరోసా మీదనే చర్చ. రైతు రుణమాఫీ మర్చిపోయినరు ఇక, అది కూడా కొంతమందికి రాలేదు కానీ సో అది మర్చిపోయారు ఇక. అది మర్చిపోయి కనీసం ఇదైనా వస్తుందేమో అని చెప్పి రైతులు రోజు బ్యాంక్ అడిగి పోను, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి పోను. సో ఇదంతా చేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు ఎప్పుడు మొదలుపెట్టిన? జాన్లో మొదలుపెట్టినారు. జనవరి 26న మొదలుపెడితే ఇక తెల్లారి 27వ తారీఖు నుంచి వెళ్ళి ప్రతి నియోజకవర్గానికి లేకపోతే ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని తీసుకున్నారు. వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని తీసుకున్నారు. అవి చిన్నగా ఒక 3-4 రోజులు పడ్డాయి. 3-4 రోజులు పడ్డ తర్వాత ఇక 1 ఎకరం అన్నారు, తర్వాత 2 ఎకరాలు అన్నారు, 3 ఎకరాలు అన్నారు. ఇట్లా కూడా పడుకుంటూ వచ్చినాయి. దీంట్లో కూడా క్లియర్ గా మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎకరన్నర ఉంటే ఈ 30 ఇది ఒక లేచిపోయింది. 1 ఎకరం 30 గుంటలు ఉంటే ఈ 30 గుంటలు లేచిపోయింది. లేకపోతే ఈ 30 గుంటలకే పడుతుంది, ఈ ఎకరం లేచిపోయింది. ఎట్లా కూడా చాలా మంది రైతులు ఉన్నారు. సో ఏదేమైనా కానీ మరి మార్చి 31 కదా ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క. మార్చి 31 వరకు ఇస్తామని చెప్పారు. ఇవాళ డేట్ ఎంత? దాదాపుగా మార్చి సగం అయిపోతుంది. ఇవాళ 14వ తారీఖు. మార్చి 14వ తారీఖు ఉన్నటువంటి సమయం తక్కువ. అరే ఈ లోపు అందరికీ కూడా సరే నువ్వు 8 ఎకరాలు పెడతాడా లేకపోతే సారు 10 ఎకరాలా, ఏదో ఒకటి నిర్ణయించు. గుట్టలకి, మెట్టలకి, వెంచర్లకి, ఫ్లాట్లకి, అక్రమ భూములకి, లంక భూములకి, సాగుగాని భూములకి, వీటన్నిటిని కూడా తీసేసిరు కదా. వీటన్నిటిని తీసేసిన తర్వాత మీ దగ్గర లెక్క క్లియర్గా ఉన్నది కదా. 8 నుంచి 10 ఎకరాలు పైసలు ఉన్నాయని చెప్పారు కదా. 10,000 కోట్లు ఆ కోకాపేట భూముల్ని తనఖా పెట్టి తీసుకొచ్చిన పైసలు ఉన్నాయి కదా. మరి ఎందుకు లేట్ అవుతా ఉంది? ఇలా రైతులు ఆలోచన చేస్తా ఉన్నారు, రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకు రైతు భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పైసలు వచ్చినాయి కదా అని చెప్పి ఇలా రైతన్నలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో రైతుల్ని ఇట్లా చేయడం పద్ధతి కాదు. ఇగో రైతన్నలు తలుచుకుంటే ఎన్నో ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రులు ఉండొచ్చు గాక, రేపు మారుతారు. సో పార్టీలకి నష్టం వచ్చేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి రైతుల పక్షాన నిల్చొని ఆగిపోయినటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో, మరి ఆ పైసలు ఉన్నాయా వేరేకెళ్ళి పోయినాయా తెలియదు కానీ ఇప్పటికైనా సరే రైతన్నల పట్ల కొద్దిగా చిత్తశుద్ధి చూపించి ఎవరెవరికైతే పైసలు రావాలనో, ఎంతవరకు కట్ ఆఫ్ అయితే పెట్టిండ్రో జర ఈ వారం లోపలైనా సరే టక ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. ఆ తర్వాత ఎవరెవరికైతే ఆగిపోయింది, ఎంత విస్తీర్ణం ఉంది, ఓ లిస్ట్ మళ్ళీ అది కూడా తయారైతుందని చెప్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు. అదంతా కూడా క్లియర్ చేసి మార్చి 31 వరకు బాధ్యత. గతంలో ఇట్లా లేదు. గతంలో కేవలం మనకి పథకం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి వారం 1 నుంచి 10 రోజులే, 1 నుంచి 10 రోజులలోనే పైసలు పడేటియండి. ఇక అంతగా చెప్తే ఎక్కువ పోయేది కాదు. పడలేదు అని చెప్పి కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుకోలే. కాకపోతే ఎక్కువ పైసలు ఇచ్చిన కేసీఆర్ని మాట్లాడుకున్నారు కానీ సో ఇంత దారుణంగా అయితే ఎప్పుడు మాట్లాడుకోలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చే విషయంలో ఫెయిల్ అయిపోతా ఉన్నది, వ్యతిరేకతను మూటగట్టుకుంటా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సరే దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరెవరికైతే రైతులకి రైతు భరోసా ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి రైతుల పక్షాన మనం మాట్లాడతాం. ఖచ్చితంగా రైతు భరోసా మీద మనం మాట్లాడుతున్నాం. రైతు భరోసా మీద ఎవరెవరికైతే రైతులకి రైతు భరోసా రావాలో వాళ్ళ విషయమై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం గట్టిగా ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా రైతులందరికీ మనం తెలియజేస్తా ఉన్నాం.